హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారా లేదా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రోజు కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చానన్నమాట. అవి ఎలాంటి అప్డేట్స్ అంటే మీరు విని ఇది నిజమేనా అంటారు. అలాంటి అప్డేట్స్ తీసుకొచ్చాను. ఇవి నిజమో కాదో మరి నాకు తెలియదు. కానీ అప్డేట్స్ మాత్రం వచ్చాయి. నిజమనే అనుకుంటున్నాను. నిజమైతే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాను. వాటిలో కొన్ని ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యూస్ కోసం ఎందుకు ఇంత ఎంపర్లాడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఫస్ట్ వచ్చి డిమాండ్ పవన్ తనూజ డిమాండ్ పవన్ ని ఇష్టపడుతుంది, లవ్ చేస్తుందని, 20 లక్షలు డిమాండ్ పవన్ కి వెళ్ళటం వల్ల హ్యాపీగా ఉందని ఇలా ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా అంటే చాలా వైరల్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అదే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పవన్ సాయి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ సాయిని వదులుకోలేనని ఇంకొకటి. ఇలా ఎందుకు లేనిపోని అన్ని అంటే అలా చెప్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవి చాలా రాంగ్ అంటే రాంగ్ అని నేను చెప్తాను. ఓకే. ఇంకా అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే ఏం అప్డేట్స్ అంటే, తనూజ అండ్ కళ్యాణ్, ఇప్పుడు తనూజ కళ్యాణ్ ఎక్కడున్నారంటే, తనూజ ఫ్యాన్ మీట్స్ పెట్టాలని, ఫ్యాన్తో మీట్ అవ్వాలని, ఇంటర్వ్యూ పెట్టాలని అనుకుంది. దానికి పోలీసులు న్యూ ఇయర్ ఫస్ట్ వలన సెక్యూరిటీ పరంగా అది ఇది అని చెప్పి ఇవ్వలేదంట. అది అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ తర్వాత సెకండ్ వీక్లోనూ ఆ వీక్లోనూ ఫ్యాన్స్తో మీట్ అవుతుందంట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, భరణి గారు ఇంటర్వ్యూ మీరు చూసారో లేదో, భరణి గారు క్లారిటీగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే, కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పుడు తనూజ కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, తనూజ నవ్వమంటే నవ్వుతాడు, కామ్గా ఉండమంటే ఉంటాడు. అదంతా మీరు చూసారో లేదో, నేను ఈ బన్నీ గారి ఇంటర్వ్యూ చూసాక చాలా అంటే చాలా షాక్ అయ్యాను. ఏంటి ఈయన ఇలా చెప్తున్నారంటే, ఆ మాట మనకి హౌస్లో కూడా అన్నారు ఒక దగ్గర. ఏంటి మరి కళ్యాణ్ ఇలా అయిపోతున్నాడు ఇది అని. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినాక ఒక అమ్మాయికి ఫ్రెండ్ అయినాక, లేకపోతే తనకన్నా ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకున్నప్పుడు అమ్మాయి ఏం చెప్పినా చేస్తాం. అలానే కళ్యాణ్ ఏం చెప్పినా తనుజ చేసేది. అలా అనుకున్నప్పుడు ఇలా బయట కూడా ఇలా కొంచెం ఇలా మాట్లాడటం అనేది నాకైతే నచ్చలేదు బన్నీ గారు. మరి అలా ఎందుకన్నారో ఆయన కూడా చెప్పారు. నేను హౌస్‌లో కూడా అన్నాను. కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉన్నింది. అంటే అమ్మాయి ఏం చెప్పినా తను చేసేవాడు. తనేం చెప్పినా అబ్బాయి చేసేవాడు అని. ఆ బాండింగ్ వరకు ఖచ్చితం. కానీ ఈ డిమాండ్ పవన్ అనేది వీళ్ళిద్దరి మధ్య అంటే తనుజకి డిమాండ్ పవన్‌కి కూడా ఇచ్చేస్తున్నారు. అంటే అసలు ఏమనుకోవాలో, ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక అప్డేట్ వచ్చి ఏం పడాలా బీబీ జోడికి వస్తున్నారని, అండ్ తనుజ కూడా ఓకే చెప్పిందని, వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించిందని వస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఒకళ్ళు అప్డేట్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకైతే తెలీదు. నన్ను కూడా కామెంట్స్‌లో అడుగుతున్నారు. ఇది నాకు తెలియని విషయం. ఎందుకంటే నేనైతే రారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక టీమ్ అనేది నేను ఇంతకుముందు చూసాను. రన్నర్ అయిన, విన్నర్ అయిన వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు అంటే వీళ్ళని ఎందుకు మనం ఇంత సెపరేట్‌గా, ఇంత స్పెషల్‌గా చూస్తున్నాం అంటే, వీళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది. కళ్యాణ్ గెలిచినా కూడా, తను గెలవకపోయినా కూడా తను ఏడవలేదు. చిన్న చిన్న విషయానికే కంటతడి పెట్టుకునే తనూజ, కళ్యాణ్ గెలిచింది, తను ఓడిపోయినప్పుడు అంత పెద్ద షోలో ఓడిపోయినా కూడా ఒక చిన్న కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. హ్యాపీగా ఉండింది. హ్యాపీగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు దూరం అవుతున్నారంటే, ఒకటి కళ్యాణ్ ఫ్రెండ్స్, 2 తనుజ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని చాలా దూరం చేసేస్తున్నారు. తనుజ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఎంఎం టీమే. అది మనందరికీ తెలిసిందే. ఇంకా కళ్యాణ్ ఫ్రెండ్స్ అంటే నేను ప్రియా ఇంకా వీళ్ళు వాళ్ళు అని చెప్పను, కానీ మాక్సిమం వచ్చి ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ మధ్య నా ఛానల్ మీద స్ట్రైక్స్ ఏసేస్తున్నారు. నిజాలు చెప్తున్నానని చెప్పి. ఒక ఛానల్ పోగొట్టేశారు. రిమూవ్ చేసేశారు. ఇంకా ఈ ఛానల్‌లో చూద్దాం ఏం చేస్తారు. ఈ ఛానల్‌కి కూడా ఒక స్ట్రైక్ ఏసారు. చూద్దాం. నేనైతే కరెక్ట్‌గానే ఉంటాను. ఎన్ని స్ట్రైక్స్ ఏసినా, ఏం చేసినా. ఏం చేయలేం మనం. అందుకే నేను షార్ట్స్ కూడా తీసేశాను. ఓన్లీ ఈ వీడియోస్ పెడుతున్నా. పాపం నిన్న ఒకాయన ఒక పాట అడిగాడు. ఎవరు? ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి ఆ పాట అడిగాడు. ఆ పాట నేను ఎడిట్ చేశాను, క్రియేట్ చేశాను. ఆ పాట ఆయన కోసం పెడదామని అప్ చేశాను. ఒక స్ట్రైక్ పడేటాక మళ్ళీ భయమేసింది నాకు. ఆల్రెడీ 2 స్ట్రైక్స్ ఏసన్నారు. మళ్ళీ ఎందుకులే వచ్చింది అని చెప్పి పెట్టలేదు. అందుకే షార్ట్స్ అన్ని తీసేయలేదు. ఉన్నాయి. చూద్దాం, అయిపోయినాక చూద్దాంలే అనుకుంటున్నాను. ఇట్లా నిజాలు చెప్పేవాళ్ళ ఛానల్స్ మీదనే అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్న ఛానల్స్ మరి ఏమనుకుంటున్నారో ఏమో, నాకైతే ఏం చేయాలో నాకు తెలీదు. నాకంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద. ఎక్కడికైనా ఎవరినైనా టెక్ వాళ్ళని అడుగుదామా అంటే, టెక్ వాళ్ళని అడుగుదాము అంటే 4000, 5000, 6000 ఇలా డబ్బులు అడుగుతారు. నేను అంత స్తోమత గలదాన్ని కాదు. అందుకే కామ్‌గా వదిలేసాను. ఈయన 8K ఉన్న ఛానల్ పోయింది. మొత్తానికే పోయింది. ఛానల్ రిమూవ్ చేసేసారు. మీరు అడుగుతున్నారు కదా అని ఆ ఛానల్‌లో వీళ్ళ వీడియోస్ పెట్టాను. నాకు తెలియక ఆ ఛానల్ రిమూవ్ చేసేసారు. సరేలెండి, ఎవరికి ఎక్కడికి వరకు రాసి పెట్టుంటుందో అక్కడి వరకు రాసి పెట్టుంటుంది. న్యాయంగా ఉండే వాళ్ళకి రోజులు కాదని నాకిప్పుడు మళ్ళీ అనిపిస్తుందనమాట. అలా జరిగింది. ఇంకోటొచ్చి కళ్యాణ్ ఫుల్‌గా వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే ప్రస్తుతానికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తనూజ గారు ఎక్కడున్నారనేది, ఫుల్ హైదరాబాద్‌లో ఉన్నారా? లేకపోతే బెంగుళూరులో ఉన్నారా? హైదరాబాద్‌కొచ్చింది, కూకట్పల్లిలో చేసింది అంతవరకు తెలుస్తుంది. ఇంకొకటేంటంటే,
తనూజ నెక్స్ట్ ప్రాజెక్ట్ చిన్ని సీరియల్‌లో వస్తుందని చెప్తున్నారు. చిన్ని సీరియల్ వస్తుంది కదా మనకి. ఆ సీరియల్‌లో క్యారెక్టర్ వస్తుందని చెప్తున్నారు. రకరకాలుగా ఒక్కరికి వాళ్ళకి తోచింది వాళ్ళు, వాళ్ళకి ఏది తోస్తే ఏది నోటికొచ్చేస్తే అది చెప్పేస్తున్నారు. అక్కడుంది ఒక అమ్మాయి, అక్కడుంది ఒక అబ్బాయి, ఇప్పుడిప్పుడే ఫ్యూచర్ చూడబోతున్న ఒక అబ్బాయి అని ఏమీ లేకుండా వాళ్ళకి ఏదనిపిస్తే, ఏది వ్యూస్‌కి తొందరగా అట్రాక్ట్ అవుతారో ఏది మనల్ని అట్రాక్ట్ చేస్తది. ఇప్పుడు ఏదైనా మనం ఒక ఫేక్ థంబ్‌నెయిల్ పెట్టేసామనుకోండి, తనుజ కోసం అల్లాడిపోతున్న కళ్యాణ్ అనే అది ఏదో ఒకటి పెట్టాము. లేపోతే తనుజ ఇంటికెళ్ళిన కళ్యాణ్ ఇలా పెట్టామనుకోండి, మనం అట్రాక్ట్ అవుతాం. నిజంగా వెళ్లారా అన్నట్టుగా వెళ్లి చూస్తాం అనమాట. అక్కడ ఏమీ ఉండదు. ఊరికనే అక్కడ ఏమీ ఉండదు. వ్యూస్ కోసం పెడతారు అంతే. అలాంటి ఛానెల్స్ చాలా శుభ్రంగా ఉన్నాయి మరి. మరి ఇలా ఉన్నాయి చెప్తూ వ్యూస్ కోసం కాకుండా ఒక అభిమానంతో చేసే వాళ్ళకి ఎందుకు ఇలా అవుతుందో నాకర్థం కాలేదు. నేనైతే ఏం బాధపడట్లేదు. ఫస్ట్ కొంచెం బాధేసింది. 8K ఉన్న ఛానెల్ రిమూవ్ చేశారని కొంచెం బాధ ఫీల్ అయ్యాను. తర్వాత ఏం చేయలేను. నాకేం అర్థం కాలేదు. ఇంక వదిలేసాను. ఇంక ఈ ఛానెల్‌లో కూడా ఎందుకు దీన్ని రిస్క్ చేయటం అని చెప్పి నేను పాటలది అవి ఎడిట్ చేసి అంటే నేను పిక్స్ తీసుకున్నా కూడా వాటికి కూడా ఏస్తారేమో అని భయమేస్తుంది. ఇంగ ఇంక నేను కనిపించి చెప్పాలి అంటే మా ఇంట్లో వాళ్ళు ఇలా ఉంది నా పరిస్థితి అనమాట. కనిపించి చెప్పడానికేమో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇలా పిక్స్ తీసుకుందామంటే ఎక్కడి నుంచి తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరు కాపీరైట్ ఏస్తారో, ఎవరు కాపీ స్ట్రైక్ ఏస్తారో అర్థం కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే నాకు సజెషన్ చేయండి. అండ్ ఇంకా కళ్యాణ్, తనుజ ఎప్పటికైనా వీళ్ళిద్దరు కలుస్తారు. ఇదైతే నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఈ బాధే ఒక్కటి మీకు చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అందిన అప్డేట్స్ అయితే ఇవేనండి. ఆదివారం పరివారం షూటింగ్ అయిపోయింది. శ్రీజ గారు పెట్టాను కదా! అది షూటింగ్ అయిపోయిన పిక్. షూటింగ్ అయితే వీళ్ళదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఆదివారం ఏస్తారు. ఆ నెక్స్ట్ ఆదివారం ఈ ఆదివారం కాకుండా ఆ పై వచ్చే సంక్రాంతికి అంటే పండక్కి దగ్గరగా ఉన్న ఆదివారంలో ఇమ్ము వీళ్ళంతా వస్తారని ఒక వార్త వస్తుంది. అది కూడా నేను 100% అని చెప్పలేను. వార్త వస్తుంది అంతేనండి. ఇప్పటికైతే కళ్యాణ్ ఫ్యామిలీతో అండ్ తన డ్యూటీ పరంగా చాలా బిజీగా ఉన్నాడు. అంతే. మనకి ఏ అప్డేట్స్ ఇంకా బయటికి రాలేదు. తనూజ, కళ్యాణ్ అసలు ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు కలవట్లేదు? అసలు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? అంటే వాళ్ళు పర్సనల్‌గా మాట్లాడుకుంటున్నారేమో మనకు తెలీదు కానీ, బయట ఎందుకు మాట్లాడుకోవట్లేదు? బయట ఎందుకు కలవట్లేదు? ఎవరు కలవనీయట్లేదో ఆ దేవుడికే తెలియాలి. నేనైతే ఒకటే అనుకుంటాను. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటే అలా కళ్యాణ్ భవిష్యత్తు బావుంటుంది. ఇలా తనూజ లైఫ్ బావుంటుంది. ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళు కాబట్టి. లేదు అంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది. అంతకన్నా ఏం లేదు. ఇదండి నా ఛానెల్ ఒకటి ఎగిరిపోయింది. ఈ 'బిగ్ బాస్ పుణ్యమా' అంటూ. ఇంకోటొచ్చి ఈ ఛానెల్‌లో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అది సంగతి. ఏదన్నా సజెషన్ ఉంటే చెప్పండి. ఎవరికైనా తెలిస్తే మీకెవరికైనా నాకైతే ఏమీ తెలీదు. మీకెవరికైనా తెలిసినా అలాంటి అంటే నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తెలుసు కదా! నాకేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ప్లీజ్. థాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి బాబు. లైక్ చేయండి.